దీపావళిలోపు గుమ్మానికి ఇది కడితే చాలు, 24 గంటల్లో మీ దశ మారిపోతుంది. సంవత్సరమంతా డబ్బే డబ్బు. ఈ దీపావళిలోపు లేదా దీపావళి రోజు మీ ఇంటి ప్రధాన గుమ్మానికి ఇది కడితే లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు కోటీశ్వర్లుగా మారిపోవటం ఖాయం. దీపావళి రోజు వీటిని ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి డబ్బు మూటతో అడుగు పెడుతుంది. ఈ దీపావళి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. అలా కట్టడం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. 4 వైపుల నుండి కూడా మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. దీపావళి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా గనుక కట్టుకున్నట్లయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే బాధలతో పాటు మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడవచ్చు. ఇంటి వాతావరణం మనకు అనుకూలించదు. ఇంట్లో మనకు గందరగోళంగా ఉండిపోతుంది. ఇల్లు మనకు చాలా వరకు కూడా కలిసి రాదు. ఎన్ని పూజలు చేసినా కానీ ఆ పూజలు ఫలించవు. కొన్నిసార్లు ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బయటవారి పరంగా కూడా సమస్యలు ఎదురవుతూ మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎవరి వల్ల సమస్యలు ఉన్నా ఈ దీపావళి రోజు గుమ్మానికి ఇది కట్టండి, లెక్కలేనంత ధనం వస్తుంది. మన జీవితంలో పండుగలు అనేవి కేవలం వేడుకలు మాత్రమే కాదు, అవి మన సంస్కృతికి, సాంప్రదాయాలకు, నమ్మకాలకు ప్రతిరూపాలు. అలాంటి పండుగలలో అత్యంత ముఖ్యమైనది, ప్రతి ఇంట ఆనందపు వెలుగులు నింపేది దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. చీకటిని ప్రారద్రోలి వెలుగును ఆహ్వానించే ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ పవిత్రమైన సమయంలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన జీవితంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా దీపావళి రాకముందే మన ఇంటి ప్రధాన ద్వారానికి అంటే మన గుమ్మానికి ఒక ప్రత్యేకమైన వస్తువును కట్టడం ద్వారా కేవలం 24 గంటల్లోనే మన దశ తిరిగిపోతుంది. మన తలరాత మారిపోతుంది. సంవత్సరం పొడవునా ధనలక్ష్మి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఆ అద్భుతమైన ప్రక్రియ గురించి, దాని వెనుక ఉన్న శక్తి గురించి వివరంగా తెలుసుకుందాం. దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుని సంహరించి అతని చెరలో ఉన్న 16,000 మంది రాకుమార్తెలకు విముక్తి కలిగించిన రోజు ఇదే. ఆ రాక్షసుడి పీడ విరగడైనందుకు ప్రజలందరూ ఆనందంతో పండుగ చేసుకున్నారు. మరొక కథనం ప్రకారం 14 సంవత్సరాల వనవాసం మరియు రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు తమ రాజు రాకకు ఆనందంతో ఇళ్లన్నీ దీపాలతో అలంకరించి స్వాగతం పలికారు. ఈ కథలు మనకు చెప్పేది ఒక్కటే, దీపావళి అంటే చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయం. అందుకే ఈ రోజున మనం మన ఇళ్లను శుభ్రం చేసుకొని దీపాలతో అలంకరిస్తాము. కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేసుకొని బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతాము. ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజు రాత్రి సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుందని, ఏ ఇల్లైతే శుభ్రంగా ప్రకాశవంతంగా ఆహ్వానించే విధంగా ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశించి తన ఆశీస్సులను అందిస్తుందని ప్రగాఢమైన నమ్మకం. అందుకే ఈ పండుగ కేవలం ఒక వేడుక కాదు, అది మన జీవితాల్లోనికి ఐశ్వర్యాన్ని, సానుకూల శక్తిని ఆహ్వానించే ఒక గొప్ప అవకాశం. ఇంటికి గుమ్మం యొక్క ప్రాముఖ్యత ఎంత చెప్పినా తక్కువే. గుమ్మం అంటే కేవలం లోపలికి బయటికి వెళ్ళే దారి మాత్రమే కాదు, అది మన ఇంటికి ముఖద్వారం లాంటిది. బయట ప్రపంచం నుంచి మంచి శక్తి, సానుకూల తరంగాలు, దైవిక అనుగ్రహం మన ఇంట్లోకి ప్రవేశించేది గుమ్మం గుండానే. అందుకే మన పెద్దలు ఎప్పుడూ గుమ్మాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని చెప్తూ ఉంటారు. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టడం మన సాంప్రదాయంలో భాగం. దీపావళి సమయంలో గుమ్మం యొక్క ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఎందుకంటే మన ఇంటికి విచ్చేసి లక్ష్మీదేవి మొదటగా చూసేది మన గుమ్మాన్నే.
గుమ్మం ఎంత శుభ్రంగా పవిత్రంగా అలంకారంగా ఉంటే అమ్మవారు అంత త్వరగా ఆకర్షితురాలై మన ఇంట్లోకి అడుగు పెడతారు. గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగించటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి మన ఇంటి దారిని చూపిస్తూ ఆమెను మనస్ఫూర్తిగా లోపలికి ఆహ్వానించటం లాంటిది. ఈ గుమ్మం వద్ద మనం చేసే ఒక చిన్న పని, ఒక చిన్న పరిహారం మన ఇంటి వాస్తు దోషాలను తొలగించి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. గుమ్మం వద్ద సరైన పద్ధతిలో సరైన వస్తువును ఉంచటం లేదా కట్టడం ద్వారా మనం ఒక శక్తివంతమైన రక్షణ కవచాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసినట్లే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దీపావళికి ముందు గుమ్మానికి కట్టాల్సిన ఆ ప్రత్యేకమైన వస్తువు ఏమిటి? దానివల్ల మన దశ ఎలా మారిపోతుంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆ పరిహారం గురించి తెలుసుకునే ముందు ఆ చర్య వల్ల కలిగే లాభాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గుమ్మానికి పవిత్రమైన వస్తువును కట్టడం ద్వారా మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, కంటి దృష్టి, ఈర్ష్య, అసూయ వంటివి తక్షణమే తొలగిపోతాయి. ఇంట్లో తరచుగా జరిగే గొడవలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా దూరం కావటం మొదలవుతుంది. ఈ చర్య ఒక శక్తివంతమైన సంకేతాన్ని విశ్వానికి పంపుతుంది. మేము మా ఇంట్లోకి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించటం లాంటిది. ఈ ప్రత్యేకమైన వస్తువును కట్టగానే అది ఒక శక్తి కేంద్రంగా మారి ఇంట్లోకి ధన ప్రవాహాన్ని ఆకర్షించటం ప్రారంభిస్తుంది. ఆగిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇది కేవలం ఒక్క రోజుతో ఆగిపోయే ప్రభావం కాదు. ఆ వస్తువు మన గుమ్మానికి ఉన్నంతకాలం సంవత్సరం పొడవునా తన శక్తిని ప్రసరిస్తూనే ఉంటుంది. మన ఇంటిని ఐశ్వర్యంతో నింపుతుంది. అందుకే పరిహారం చేసిన 24 గంటల్లోనే మీలో ఒక కొత్త ఉత్సాహం, మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక సానుకూల మార్పును గమనించగలుగుతారు. ఇది మీ దశను, మీ తరతరాలను మార్చే మొదటి అడుగు. ఎంతటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా సులభమైనది కానీ అత్యంత శక్తివంతమైనది. దీనికి కావలసినవి: ఒక చిన్న ఎర్రటి వస్త్రం, మీ సుమారు అరచేతి పరిమాణంలో ఉండాలి. ₹1 నాణెం, కొన్ని నల్ల గవ్వలు 3 లేదా 5 తీసుకోండి. చిటికెడు పసుపు, కొన్ని తామర గింజలు తీసుకోవాలి. నల్ల గవ్వలు దిష్టిని, ప్రతికూల శక్తులను మరియు శత్రువుల నుండి వచ్చే ఈర్ష్యను పూర్తిగా నాశనం చేస్తాయి. ఇవి ఇంటికి ఒక బలమైన రక్షణ కవచంగా పనిచేసి ఏ విధమైన చెడు ప్రభావం లోపలికి రాకుండా కాపాడుతాయి. ₹1 నాణెం మరియు తామర గింజలు నేరుగా లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీకలు. ఇవి ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించి ఆర్థిక స్థిరత్వాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. ఎర్రటి వస్త్రం శుభానికి, విజయానికి సంకేతం కాగా, పసుపు సర్వమంగళకారిణిగా పనిచేసి ఇంట్లో శుభకార్యాలు జరిగేలాగా చేస్తుంది. ఈ వస్తువులన్నీ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి రోజున కానీ లేదా దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజకు ముందు కానీ ఈ పరిహారం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ప్రశాంతమైన మనసుతో పూజ గదిలో కూర్చోండి. మీ ముందు ఎర్రటి వస్త్రాన్ని పరచండి. దానిపై చిటికెడు పసుపు వేయండి. ఆ తర్వాత దానిపై గవ్వలు, తామర గింజలు మరియు ₹1 నాణెం ఉంచండి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి. మూట కడుతున్నప్పుడు మనసులో లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా తయారు చేసుకున్న శక్తివంతమైన మూటను తీసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం యొక్క గుమ్మానికి బయటవైపు నుండి చూస్తే మధ్యలో పైభాగాన కట్టండి. ఈ చిన్న మూట ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఇది మీ ఇంటి గుమ్మానికి ఒక రక్షణ కవచంగా ఉండి ఎలాంటి చెడు శక్తిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. అదే సమయంలో లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను నిరంతరం ఆకర్షిస్తూ ఉంటుంది. మీరు గుమ్మానికి కట్టిన ఆ పవిత్రమైన మూటకు ప్రతిరోజు ధూపం చూపించటం చాలా మంచి పద్ధతి. ఇది ఆ మూటలోని శక్తిని మరింత ఉత్తేజితం చేస్తుంది మరియు దానిని నిరంతరం చైతన్యవంతంగా ఉంచుతుంది. మీరు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం మీ పూజ గదిలో దీపారాధన చేసి దేవుడికి ధూపం చూపిస్తారు కదా, అదే సమయంలో ఆ మూటకు కూడా సాంబ్రాణి ధూపాన్ని చూపించండి. ఇలా ధూపం చూపిస్తున్నప్పుడు మనసులో లక్ష్మీదేవిని స్మరించుకొని మా ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులను తొలగించి సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో
మా గృహాన్ని నింపు తల్లి అని ప్రార్థించండి. ఆ ధూపం యొక్క సుగంధం మరియు పవిత్రమైన పొగ ఆ మూట చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేసి దాని ఆకర్షణ శక్తిని రెట్టింపు చేస్తుంది. ఇది ఆ మూట కేవలం ఒక వస్తువుగా కాకుండా ఒక జీవమున్న శక్తిగా మారడానికి సహాయపడుతుంది. ఈ పవిత్రమైన మూటను మళ్ళీ ఎప్పుడు మార్చాలి అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. మళ్ళీ వచ్చే దీపావళి పండుగ వరకు ఉంచటం మంచిది. ఇందులో వాడిన వస్తువులు త్వరగా పాడయ్యే వస్తువులు కాదు కాబట్టి సంవత్సరం పొడవునా మీ ఇంటికి ఒక అద్భుతమైన రక్షణ కవచంలా ఆ మూట పనిచేస్తుంది. ధనలక్ష్మి అనుగ్రహం నిరంతరాయంగా మీ ఇంటిపై ఉంటుంది. 1 సంవత్సరం పాటు దాని శక్తి మీ కుటుంబాన్ని కాపాడుతూ ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. వచ్చే సంవత్సరం దీపావళికి మళ్ళీ ఇదే పద్ధతిలో కొత్త మూటను తయారు చేసుకుని పాత మూట స్థానంలో దానిని కట్టాలి. ఒకవేళ మీకు అలా సంవత్సరం పాటు ఉంచటం ఇష్టం లేకపోయినా లేదా ఆ మూట ఏమైనా పాడైంది అని మీకు అనిపించినా మీరు దానిని 3 లేదా 6 నెలల తర్వాత కూడా మార్చుకోవచ్చు. అయితే పాత మూటను తీసేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పాత మూటను గుమ్మం నుండి తీసివేసిన తర్వాత దానిని ఎక్కడ పడితే అక్కడ చెత్తలో పడవేయకూడదు. అది పవిత్రమైన వస్తువులతో నిండిన ఒక శక్తి కేంద్రం కాబట్టి దానిని గౌరవంగా పంపించాలి. పాత మూటను తీసి దానిని పారే నీటిలో అంటే నది, కాలువ వంటివి ఉంటాయి కదా, అందులో వదిలివేయాలి. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవ్వరూ కాలు పెట్టని, ఎవ్వరూ తొక్కని పవిత్రమైన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో భూమిలో కొద్దిగా గొయ్యి తీసి పాతి పెట్టవచ్చు. ఈ విధంగా పాత మూటను ప్రకృతిలో కలిపివేసిన తర్వాత మీరు మళ్ళీ కొత్త మూటను తయారు చేసుకుని గుమ్మానికి కట్టుకోవాలి. ఈ నియమాలను శ్రద్ధగా పాటించటం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఉంటుంది మరియు మీ దశ మారి సంవత్సరం పొడవునా డబ్బు మీ ఇంట్లో ఉంటుంది. ఈ పరిహారం చేసిన మరుక్షణం నుండి దాని ప్రభావం మొదలవుతుంది. మీ నమ్మకమే దీనికి అసలైన శక్తి. పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఈ చిన్న పనిని చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఈ దీపావళి పండుగ వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈ వీడియో దీపావళిలోపు మీ కంటపడింది అంటే అదృష్టం మిమ్మల్ని వరించినట్లే. ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో చూడరు. దీపావళిలోపు ఈ వీడియోను చూసినా, ఈ కథలను విన్నా మీ జీవితం మారిపోతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. జన్మజన్మల పాపాలు పోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి. దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబమంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దీపాలను వెలిగించి ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగే ఈ దీపావళి. దీపావళిని భారతదేశమంతటా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాళీ అని, దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాలలో దీపాలు వెలిగించి సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళికి ముందు ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు సానుకూలతను స్వాగతించడానికి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని ఈ పండుగ జరుపుకుంటారు. చీకటిని ప్రాలద్రోలుతూ, వెలుగులు విరజిమ్ముతూ అందరి జీవితాలలో కాంతులు నింపే ఈ పండుగను అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. దీప అంటే దీపము, ఆవలి అంటే వరుస. దీపాలను వరుసగా అమర్చి ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే దీనికి దీపావళి అని పేరు వచ్చింది. దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
అయితే వాటన్నిటి వెనుక ఉన్న సారాంశం ఏమిటి అంటే, చెడును అంతం చేసి విజయాలను పొందినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని వేడుకుంటారు. అమావాస్యకు ముందు రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుణ్ణి కృష్ణుడు సత్యభామ సంహరించటం వల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాలలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వరాహమూర్తికి భూదేవికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిషిధకాలమైన సంధ్యా సమయంలో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్న తల్లి చేతిలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. జనక మహారాజు పర్యవేక్షణలో ఆ బిడ్డ నరకాసురుడు అనే పేరుతో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారుతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురము అనే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేస్తాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధముగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగంలో నరకాసురుడికి అతనికి పక్క రాజ్యమైన శోణితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు ధర్మం ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని అస్సలు ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగవస్తువులాగా చూసేవాడు. ఈ దుర్మార్గుడి స్నేహం వలన నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయటం మానేశాడు. ఆడవాళ్ల మీద చులకన భావం ఏర్పడింది. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ కూడా బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని సంకల్పించాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్న తల్లి అయిన అతిథిమాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుణ్ణి వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏమీ కూడా గుర్తులేవు. ఆ సత్యభామదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుణ్ణి అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురానికి వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన కృష్ణుడికి నరకుని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో మూర్ఛపోయినట్లుగా నటిస్తాడు. కళ్ళ ముందు భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతులలో మరణిస్తాడు. అప్పుడు నరకాసురుడి చేత బంధింపబడిన 16,000 మంది రాకుమార్తెలు శ్రీకృష్ణుడితో మమ్ములందరినీ కూడా నీవే వివాహమాడమని ప్రార్థిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ కూడా వివాహమాడుతాడు. ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్థి అంటారు. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తర్వాత రోజు అంటే ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. అలాగే విష్ణుమూర్తి అవతారమైన వామనుడు దీపావళి రోజే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. అందుకే ప్రజలు ఆనందంతో దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణ కథ ఒకటి ఉంది. దీపావళి అనేది దీపాల పండుగ. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా కూడా సంచరిస్తున్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది.
దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తమకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడ నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసురుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకుని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరినాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు ముక్కులకు సోకింది. ఆ పూల వాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూల హారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావిస్తాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించునుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోవునుగాక అని శపిస్తాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగును దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞ యాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ అంధకార బంధురంగా మారిపోయాయి. దేవేంద్రుడు సర్వ సంపదలను రాజ్యభోగాలను కోల్పోయి కటిక దరిద్రుడిగా మారిపోయాడు. ఈ దారుణ పరిస్థితి తట్టుకోలేక దేవేంద్రుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దయతలచి ఒక పరిష్కారం చెప్తాడు. దేవేంద్ర, నీవు ఒక దీపం వెలిగించి ఆ దీప జ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి పూజించు అని చెప్తాడు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే దేవేంద్రుడు భక్తిభావంతో ఒక దీపం వెలిగించి ఆరాధిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని సర్వసంపదలను పొందుతాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి శ్రీ మహాలక్ష్మీదేవి ఇలా చెప్తుంది. దేవేంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరుకునే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని చెప్తుంది. అందుకే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరతాయి. దీపావళిలోపు ఈ వీడియోని చూసిన, ఈ కథలను విన్న అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ కథలు చెప్పటం కూడా అదృష్టమే. ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ కథలను వినలేరు.